అనుకోని పరిస్థితిలో ఎవరు ఊహించని విధంగా, ఎందుకంటే మళ్ళీ మన ప్రభుత్వం వస్తే అందరూ కూడా అనుకున్నాం, కానీ ఎక్కడో పొరపాటు జరిగింది, ఏదో జరిగింది, మరి మన ప్రభుత్వం రాలేదు. కానీ ప్రభుత్వం రాకున్నా, ప్రభుత్వం లేకున్నా మీరందరూ కూడా ఈరోజు కట్టుబడి పార్టీ కట్టుబడి పనిచేస్తాం. మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు ఏ రకంగా అయితే మరి కట్టుబడి పనిచేస్తా ఉన్నారు, మీ అందరూ కూడా పూర్తి స్థాయిలో మీ అందరూ కూడా ఎట్ల వేళ అండగా ఉంటామని, మరి అయితే మీరు ఈరోజు గ్రామాల్లో కొత్త గొప్ప చిన్న ఇబ్బందులు చూస్తా ఉన్నారు, ఆ ఇబ్బందులు మీకు ఎవరైతే పెడుతున్నారో తప్పకుండా 3 సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాలు మిగిలింది. దాని తర్వాత మీకు ఇబ్బందులు పెట్టే వాళ్ళ సంఘటన చూసుకుంటాం. మీ అందరికీ అండగా కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మనం ఒకటే ఆలోచన చేసుకోవాలి, మనం ఉన్నది బీఆర్ఎస్ పార్టీలో. బీఆర్ఎస్ పార్టీ అనేది కేవలం రాజకీయ పార్టీ కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా పుట్టిన పార్టీ మన పార్టీ. మరి మనందరం కలిసి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఎన్నో త్యాగాలు చేసాం, ఎన్నో రకాల కష్టపడ్డాం, ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డాం, అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మరి మన రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అందరం కలిసికట్టుగా కానీ వీటి రీతిలో అభివృద్ధి కూడా చేసుకోవడం జరిగింది. మరి అభివృద్ధిని అందరికీ చూస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? గత 10 ఏళ్ళు అని తిక్క మాట మాట్లాడుతున్నారు. వాళ్ళకి బుద్ధి ఉండాలి, సిగ్గు ఉండాలి మాట్లాడడానికి. గత 10 ఏళ్ళు కాదు, 10 ఏళ్ల కంటే ముందేముండే, తెలంగాణ రాకముందు తెలంగాణ ఎట్లుండే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పరిస్థితి, తెలంగాణ ప్రజల భవిష్యత్తు పరిస్థితులు అనేది అందరూ ఆలోచన చేసుకోవాలి. మరి కాంగ్రెస్ టీడీపీ కలిసి 70 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏలితే కనీసం తాగడానికి నీళ్ళు లేకుండా, తినడానికి తిండి లేకుండా, అంబలి కేంద్రాలు ఏర్పాటు చేసుకుని పరిస్థితి, ఎక్కడ పోయినా బిందెలు పట్టుకొని లైన్ కట్టే పరిస్థితి, కరెంటు లేకుండా, నీళ్లు లేకుండా, కనీసం మౌలిక వసతులు లేని పరిస్థితి గతంలో. మరి అటువంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అందరూ చూస్తా ఉన్నారు మరి ఏం జరిగిందనేది. అంతకుముందు గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామంకి వెళ్ళినా గ్రామాల్లో చూస్తే నీళ్ళ పంచాయతీ ఉన్నాడు. మాకు ఎమ్మెల్యేలకు ఎవరు ఫోన్ చేసినా ఊరికెళ్ళి ఏం ఫోన్ వస్తుండే, సార్ బోర్ ఎండిపోయింది సార్, మోటార్లు గాడిపోయింది సార్, నీళ్లు లేవు సార్, బిందెలు పట్టుకొని మా ఇంటి వాళ్ళు కూర్చున్నారు సార్, ఇదే పరిస్థితి ఉండే. మరి ఇప్పుడు ఉందా పరిస్థితి? మరి ఆ పరిస్థితి పోవడానికి కారణం ఏదైనా ఆలోచన చేసుకోవాలి. మరి ముఖ్యంగా మనం ఉన్నది 9.5 సంవత్సరాలు. 9.5 సంవత్సరాల్లో ఒక 6 నెలలు మనం చదువుకోవడానికి సరిపోయింది. దాంట్లో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. మనకి దొరికిందని 7 సంవత్సరాలు. ఆ 7 సంవత్సరాల్లో 70 సంవత్సరాలు గబ్బు వదలడానికి 7 సంవత్సరాలు సరిపోతుందా? అయినా వాళ్ళ 70 సంవత్సరాల గబ్బ అంతా 7 సంవత్సరాలు మ్యాక్సిమం అయిపోగొట్టాం, మ్యాక్సిమం డెవలప్ చేసినాం. ఇలా ప్రజల జీవితాల్లో ఒకటి బాగా ఆలోచన చేసుకొని చర్చ కూడా జరగాలి. తెలంగాణ రాకంటే ముందు ప్రజల జీవిత విధానం ఎట్లుండే, ఈ రోజు ఎట్లుంది? మన తెలంగాణ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజల జీవిత విధానంలో ఎంత మార్పు వచ్చింది, ఎంత ఆర్థికంగా ఎదిగిండ్రు, ఎన్ని రకాల అభివృద్ధి జరిగింది, ప్రతి ఒక్కరి పేయింగ్ కెపాసిటీ పెరిగింది. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి గ్రామాలంతా కూడా మన టైంలో పండుగ వాతావరణం ఉండే. ఎక్కడ చూసా మంచి పంటలు పండాయి, మంచి ధర వచ్చింది, మంచి భూముల ధర ఉండే, ఎక్కడ చూసినా మంచిగా అందరూ బ్రహ్మాండంగా ఉండే. మరి మన ప్రభుత్వంలో సైకిల్ ఉన్న కార్లు తెచ్చింది, సైకిల్ వాళ్ళు మోటార్ సైకిల్ వచ్చినాయి, మోటార్ సైకిల్ ఉన్న కార్లు వచ్చినాయి. ఇప్పుడు ఒక కారు 2 కార్లు తెచ్చారు. ఇప్పుడు ఆ కార్లో డీజిల్ పోయిన ఇబ్బంది మళ్ళీ ఏర్పడి 3 సంవత్సరాలు. అంటే మన టైంలో ఎంత బాగుండే, ఇంకా ఎట్లుండే ఊర్లో గ్రామాలు ఎక్కడ చూసినా పద్ధతనం, పరిశుభ్రత, అభివృద్ధి, దాంతో పాటు సామాజిక కూడా అందరు కలిసికట్టుగా పనిచేయడం జరిగింది. అందరూ అభివృద్ధి పదం ముందుకు పోయాడు. ఏ గ్రామం చూసే పండుగ వాతావరణం, ఏ ఇంట్లో చూసే పండుగ వాతావరణం. గతం చూసే పండుగలు ఎక్కడి? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసే కార్యక్రమాలతోనే పంటలు మంచివండి, రైతుల దగ్గర మంచిగా పైసలు వచ్చినాయి, భూముల ధర మంచిగా అన్ని అంతా బాగుండి ఎక్కడ చూసినా పండుగలు. ఇప్పుడు మాకు తెలుస్తున్నాయి, ఎందుకంటే రోజు 2-3 శారీ ఫంక్షన్లు, ధోతి ఫంక్షన్లు,
బర్త్డే ఫస్ట్ బర్త్డే ఇవన్నీ గతంలో ఎవరు చేసేది? తెలంగాణ రాకంటే ముందు కేవలం 10% మాత్రమే ఈ పండుగలు చేసేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 90% మంది చేస్తున్నారు. 90% మంది పండుగలు జరుపుకునే వాతావరణం కల్పించిన ఘనత ఎవరిదంటే మన కేసీఆర్ గారిని, మన ప్రభుత్వం, మనందరూ, మన పార్టీ. ఎక్కడ చూసా కోటమైసమ్మ పండుగలు, బొడ్రాయి పండుగలు, బోనాల పండుగలు, మరి ఇవన్నీ కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. అంతకుముందు ఎక్కడి అతి కష్టంగా బిడ్డ పుడితే బిడ్డ పెళ్లి చేస్తే పెళ్లి అయిపోయింది అబ్బాయికి అసలు ఇంతే ఒక పెళ్లి చేసే అప్రపాలు అవుతుంది. ఇలా పెళ్లి చేస్తున్నారు ప్రమాణంగా. పెళ్లి తర్వాత ఒక్కదాంట్లో పని పిలుస్తున్నారు. శ్రీమంత కూడా ప్రమాణంగా చేస్తున్నారు. బుడ్డ పుడితే తొట్టలు చేస్తున్నారు. తొట్ట పండుగ ఘనంగా చేస్తున్నారు. తొట్ట పండుగ అయిపోయినాక ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో ఫస్ట్ బర్త్డే చేస్తున్నారు. ప్రతి పిల్లగా ఫస్ట్ బర్త్డే కనుక ప్రతి కుటుంబంలో దోతి కట్టిస్తున్నారు, చీర కట్టిస్తున్నారు. తర్వాత ప్రమాణంగా పెళ్లి చేస్తున్నారు. మరి ఇవన్నీ చేయడానికి స్తోమత ఏడానికి వచ్చేది ఎవరు కల్పించారు? ఇది మన చర్చ జరగాలి. ఇది ఆలోచన చేయాలి. గుడ్డిగా అది కాదు ఇది కాదు వాళ్ళు మాట్లాడే కాంగ్రెస్ మాట తొండి మాటలు వాళ్ళు 70 ఏళ్ళలో చేసిన గబ్బు మొత్తం ఏం లేకుండా పరిస్థితి. ఇలా మనం 9.5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసాం. ఎన్నో రకాల కార్యక్రమాలు హరీష్ రావు గారు మిగతా నాయకులు చెప్తారని. మరి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాలి. చర్చ జరగాలి. ఈ విషయంలో మనం ఆలోచన చేసుకోవాలి. ఇలా ఎట్లున్నాయి గ్రామాలు, గతంలో ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి, ఇప్పుడు ఈ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఈ జంటల చుట్టుపక్కల దాదాపు 5-6 వేల మంది కేవలం రియల్ ఎస్టేట్ మీద జీవనోపాధి ఉండే. ఇలా ఎవరిని అర్థం ఒక్క ప్రాణంలో ఒక బిడ్డు పోతలు పొద్దులేదు తిరిగి వెళ్ళిపోతున్నారు. అదే బాధ్యత డబ్బులే లేవు. ఆ పరిస్థితి ఏర్పడేది. అంటే కేవలం మనం 9.5 సంవత్సరాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తే 20 ఏళ్ళ ముందు తీసుకోకపోతే కాంగ్రెస్ వచ్చి 3 ఏళ్ళ 20 ఏళ్ళు ఎంగిపోయింది. మరి ఈ పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. గ్రామాల్లో చర్చ జరగాలి. ఏం జరిగింది గతంలో, మనం ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏముండే అనేది గ్రామాల్లో చర్చ పెట్టుకోవాలి, మాట్లాడుకోవాలి. మరి మీ అందరికీ అర్థమైంది, అందరికీ తెలుసు. 100% ఎవరు అడిగినా నెక్స్ట్ మన టీఆర్ఎస్ గవర్నమెంట్, మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కానీ జరిగి తీరుతుంది కదండి మనం జర పోయినసారి లాగా నెగ్లెక్ట్ చేయాలి. పోయినసారి ఏమనుకున్నాం, అందరం అయిపోయి వచ్చే ఆటోమేటిక్ గా పబ్లిక్ ఓట్ వేస్తారు అనుకున్నాం. ఎంత మనం అంత సీరియస్ గా పనిచేయాలంత జరగలేదు. గ్రామాలు కానీ పట్టాలి ఎక్కడైనా సరే. ఇప్పుడు అట్లా లేదు. అంతా కూడా జిద్దుకు వచ్చేది. ఏదైతే మన దాంట్లో శతాంతా పోయింది, ఎవరైతే పోవాలో దొంగలంతా వెళ్ళిపోయారు. మీరు అందరూ సార్ మీరు మళ్ళా వాళ్ళు వస్తే తీసుకుంటారు సార్, సమస్యనే లేదు. నా కార్యకర్తలు ప్రజలకు సహకరిస్తాం కానీ మనను మోసం చేసిపోయిన దొంగలు దానికి రాణించలేదు. దగ్గరికి రాణించడం కాదు. వాళ్ళు ఎట్లయితే గ్రామాల మన వాళ్ళని సతాయిస్తున్నారో అంతకంటే డబుల్ సతాయిస్తాం అని మేడం. ఇదేమో మాటలు. ఎందుకంటే మనం 10 ఏళ్ళు బ్రహ్మాండంగా రామరాజ్యాలుగా నడిపినాం. ఎవరిని ఇబ్బంది పెట్టలే, ఎవరిని కేసులు పెట్టలే. అందరి మనలో ముందు మనం ఏమానం చేసామంటే కష్టపడి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలి. మనకి అభివృద్ధి ముఖ్యం. అభివృద్ధిలో అందరినీ కలుపుకోపోదాం అనుకున్నాం. కానీ దొంగలు అసలు టైం కొందరు ఎక్కడ ఇంకా కొందరు దొంగలు మన ఎంబడే ఉండి మనతో ఉండి అవతల పని చేశారు. ఒక ఆయనకైతే ఎలక్షన్ ఏంటంటే ఎవరు పెట్టుకుంటారు? ఎలక్షన్ ఏంటంటే ఎవరు పెట్టుకుంటారు? ఏ ఎలక్షన్ నమ్మకమైన ఇంట్లోని సొంత మనిషిని అన్నలో తమ్ముడో బావనో బాబా పెట్టుకుంటారు. కానీ నేను ఎవరు పెట్టారు? 2 సార్లు ఆయన పెట్టి ఇక్కడ ఉంటే అక్కడ పనిచేయడం. తర్వాత చెప్తున్నాను, నా ఎలక్షన్ ఏజెంట్ నేను నమ్మి పెడితే నమ్మి పదవులు ఇస్తే మరి ఏం జరిగింది చూసారు. అటువంటి వాళ్ళను దేవుడే చూసుకుంటారు, ప్రజలు చూసుకుంటారు. అట్లానే మనం చూసుకున్నాం, మనం కూడా చూసుకున్నాం ఖచ్చితంగా. ఎవరైతే మనం గ్రోత్ చేసారో ఎన్నికల కానీ తర్వాత కానీ ఇప్పుడు అవతల డ్రామాలు చేస్తున్నారో, నాటకాలు చేస్తున్నారో, నాకు కొంతమంది మెసేజ్ పెట్టిపోయారు. పోయేటప్పుడు పార్టీ మారాలి అందరూ నాకు మెసేజ్ ఉన్నాయి. సార్ మీరు ఏం లేదు సార్, అంతమంది మంచి చూసుకున్నారు, మేము అలా చూస్తే మన టైం చూస్తారు సార్, ఇప్పుడైతే మన పనులనే పోయినామని చెప్పిన అందరూ ప్రభుత్వమే డాక్టర్ మాట్లాడు, దొంగ మాటలు మాట్లాడుతున్నారు. ఆ మెసేజ్ అన్ని చూపిస్తారు ప్రజలకు ఒకసారి రిలీజ్ అయ్యా.
ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరూ పోయిన వాళ్ళ అందరూ నాకు మెసేజ్ పెట్టిపోయారు. అంటే నేను అంతమంది ఉన్నట్టే కదా. అలా అంటే వాళ్ళు అవతల వారికి కాంగ్రెస్ నాకు మాట్లాడుతున్నారు. టైం వచ్చిన వాళ్ళ సంగతి చెప్తాం మనం కూడా. మరి కాబట్టి మీరు మీ గ్రామాల్లో అయ్యా ఎస్ఐఆర్ అయితే కార్యక్రమంలో ఎంతైతే చేయాలో జరగలేదు. ముఖ్యంగా పట్టణంలో చాలా ఇంపార్టెంట్, మున్సిపాలిటీ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ఎట్లానికి ఉంటారు అంత ఇబ్బందులు, కానీ టౌన్ లో వార్డులో చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఎందుకంటే దగ్గర దగ్గర చూస్తే 40 ఓట్లు ఉన్నాయంట, రాసుకున్నారు వాళ్ళు 80 ఓట్ల. మరి అటువంటి అన్ని కూడా దొంగ ఓట్లు అయితే తీపియాలి. మనం ఏమైనా పోయే మనం ఏదైనా పోతున్నా కూడా మన ఓటు నిజమైన ఓటుకు పోనీయకుండా చూసుకోవాలి. అవన్నీ కూడా జాగ్రత్తగా. మరి టౌన్ లో కూడా వార్డు వైజ్ ఉన్న కౌన్సిలర్ కానీ, అది మాజీ కౌన్సిలర్ కానీ, వాడుకున్న ఇన్ఛార్జ్ కానీ దయచేసి మనం చేస్తా ఉన్నా. మరి ఖచ్చితంగా ఏదైతే బిఎల్ఓలు ఉన్నారో వాళ్ళతో పాటు మేము కలిసి తిరిగి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మన ఓటర్ ఒక్కటి కూడా మిస్ కాకుండా చూసుకోవాలి. మరి వేరే అయితే దొంగ ఓట్లు ఉంటే మనం తీపియడానికి అందరూ కూడా పనిచేయాలని జగన్ కోరుకుంటూ, మరి ఇప్పుడు ఈ ఎస్ఆర్ పైన ఇప్పటికే 2-3 దగ్గర మన ప్రవీణ్ కుమార్ గారు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గారు మరి అవగాహన కల్పించడం జరిగింది.